హలో గైస్, లాస్ట్ వీడియోలో అయితే మనం అసలు ఏ బ్రాంచెస్ ఉంటాయి బీటెక్లో అని చెప్పాము. ఈ వీడియోలో అయితే సిఎస్సి వర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్ అంటే సిఎస్సికి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి అసలు వేరియేషన్ ఏంటి, దేనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ చూస్తే ఎంసెట్కి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారంగా వీడియోస్ అయితే చేస్తున్నాము. ఇంకా మీరు కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా వీడియోలోకి వస్తే సిఎస్సి వర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్. సిఎస్సి అంటే జనరల్గా మీరు సాంబార్ చేయాలంటే సాంబార్లో కొంచెం వంకాయ కూర, దోసకాయ కూర ఇలా కొన్ని యాడ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదే సిఎస్సి. అంటే మీకు సిఎస్సిలో కొంచెం డేటా సైన్సు, కొంచెం మెషిన్ లెర్నింగు, కొంచెం యూఐ యూఎక్స్, కొంచెం నెట్వర్కింగు ఇవన్నీ కలిసి అన్నీ కొంచెం కలిపితే సిఎస్సి. అలాగే ఓన్లీ ఒక కూర ఉంటే అది స్పెషలైజేషన్. సపోజ్ సిఎస్ఎం అన్నాం అనుకోండి, అదొక కూర. ఆ కూర ఏంటిది? సపోజ్ సిఎస్ఎంలో మెషిన్ లెర్నింగ్, సిఎస్డి డేటా సైన్స్, దాంట్లో కూర డేటా సైన్స్. అలా సిఎస్సి అంటే అన్నీ కలిపి కొంచెం ఉంటుంది. మీరు స్పెషలైజేషన్ అంటే ఓన్లీ ఒకటే ఉంటుంది సపరేట్గా, ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ సిఎస్సి ఉండవా అంటే ఖచ్చితంగా సిఎస్సి ఉండేవన్నీ ఉంటాయి. ప్లస్ మీకు కొంచెం మీ పర్టిక్యులర్ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది మీరు తీసుకునే దాని మీద. అసలు జనరల్గా అసలు సిఎస్సి ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ వస్తున్నారు, లైక్ చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఏదైనా మీరు టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ కానీ చాలా టెక్నాలజీ అయితే డెవలప్ అయింది. దీనివల్ల అయితే చిన్న జాబ్స్ అయితే చాలామందికి పోతున్నాయి. ఇప్పుడు జాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మీరు అడగచ్చు జాబ్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయితే ఏం పడిపోదు, మేబీ ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. బట్ ఫుల్గా అయితే పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండదు సాఫ్ట్వేర్కి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక గూగుల్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, వాడేటప్పుడు మీరు చూసే ఫామ్స్ కానీ మొత్తం అది ఫ్రంట్ ఎండ్ అనమాట. మీరు ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు మీకు రికమెండ్ అయ్యేది ఇదంతా బ్యాక్ ఎండ్ అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అంతా సేవ్ అయ్యేది డేటాబేసెస్. ఇదంతా కలిపితే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అలాగే సపోజ్ మీరు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు, మేబీ ఈ వీడియో రికమెండ్ అయింది త్రో సిఎస్సి కావచ్చు. ఎందుకంటే సపోజ్ దీనికి ముందు మీరు వీడియో ఏదైనా ఎంసెట్ గురించి చూస్తుంటే మీకు ఈ వీడియో రికమెండ్ అయి ఉంటుంది. ఇది త్రో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే. ఇదే కాదు, అలాగే మీరు ఏదన్నా ప్రాంక్ వీడియోకి సంబంధించి వీడియో చూస్తుంటే మీకు కింద రిలేటెడ్గా కానీ నెక్స్ట్ కానీ ప్రాంక్ వీడియో రిలేటెడ్గానే రికమెండ్ అవుతాయి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకున్నట్లయితే సపోజ్ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో లైక్ చేస్తే మీకు ఆ వీడియో రికమెండ్ అవుతుంది. ఇదంతా త్రో డేటా సైన్స్. ఆ కోడ్ వల్ల మీకు అలా రికమెండ్ అవుతుంది. డేటా సైన్స్ అంటే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు డేటా సైన్స్ అంటే ఎనలైజ్ చేయటం డేటాని. ఈ ఎనలైజ్ చేసిన డేటాని ఎంఎల్ఓలు అంటే మెషిన్ లెర్నింగ్ వాళ్ళు కోడ్ రాస్తారు. సిఎస్ఎం మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది కంప్యూటర్ సైన్స్తో. డేటా సైన్స్ అంటే సిఎస్డి, ఏఐ. ఈ మూడు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి, అన్నీ ఒకే రకంగా వర్క్ అవుతూ ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ సిస్టమ్స్ అని ఉంటుంది, బిజినెస్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది అదైతే. అలాగే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు సపోజ్ మీ డేటా కానీ, మీ పాస్వర్డ్స్ కానీ, మీ ఫొటోస్ కానీ అంతా ప్రొటెక్ట్ చేసేది వీళ్ళు. ఇది సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ. చెప్పాను కదా ఆల్రెడీ సిలబస్ అయితే సేమ్గానే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అయితే అందరికీ సేమే, ఏ బ్రాంచ్ అయినా, ఈసీఈ అయినా, ట్రిపుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, ఏదైనా. బట్ వీటిలో అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సిఎస్సిలో ఉన్న కోర్ కూడా ఉంటుంది దీంట్లో. బట్ వీళ్ళు చేస్తున్న స్పెషలైజేషన్లో కొంచెం డెప్త్గా వెళ్తారనమాట. కొంతమంది ఎక్కువగా ప్రయారిటీ సిఎస్సికి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఇంకా బయటికి రాలేదు బ్యాచ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 4th ఇయర్లో ఉన్నారు, ఇప్పుడే 4th ఇయర్కి వచ్చారు. కాబట్టి వాళ్ళకి జాబ్స్ రాలేదు కాబట్టి ఆ సిఎస్సి అండ్ ఐటీకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అంటున్నారు, ఇంకా ఈ బయటికి రాలేదు కాబట్టి. నా పర్స్పెక్టివ్లో అయితే వీటికి ఫ్యూచర్లో బాగానే ఉంటుంది డిమాండ్. అయితే ఎక్కడికంటే ఈ ఫారిన్ కంట్రీస్లో చాలా డిమాండింగ్ ఉన్నాయి. లైక్ ఈ మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అక్కడ చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నాయి. అలాగే జాబ్స్ కూడా ప్రయారిటీలో కొన్ని కంపెనీస్ అయితే లైక్ సిఎస్సి వాళ్ళని అడుగుతున్నాయి కొంచెం. ఎందుకంటే సిఎస్సి అంటే అన్నీ వచ్చిన వాళ్ళు ఉంటారు, మాకు ఎలా అయినా యూజ్ అవుతుంది. ఒకవేళ స్పెషలైజేషన్ అయితే ఒక పార్టే ఉంటుంది. అలా చాలా తక్కువ కంపెనీస్, అంత డిఫరెంట్ అయితే ఉండదు, చాలా మైనర్ వేరియేషన్ అయితే ఉంటుంది కొంచెం సిఎస్సికి. నా పర్స్పెక్టివ్ ప్రకారం, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకైతే ఈ పాయింట్ అయితే తెలిసింది. కొంచెం మైనారిటీగా అయితే వేరియేషన్ ఉండొచ్చు అంటున్నారు. అలాగే కొంతమంది అయితే ఈవెన్ స్పెషలైజేషన్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు, కొంతమంది చెప్పడం వల్ల. ఇలా లైక్ ఇప్పుడే వచ్చాయి అవి ఎలా ఉంటాయో అని. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది.
మీరైతే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు స్పెషలైజేషన్ తీసుకోవాలా నార్మల్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ప్యాషనేట్ చెక్ చేసుకోండి. మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఏది ఇంట్రెస్ట్, మేము ఇంట్రెస్ట్ ఉన్నది చేయగలం అనుకుంటే మీకు నచ్చిన స్పెషలైజేషన్ తీసుకోండి. ఒకవేళ నాకు ఏది ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి చదువుదాం అన్నట్టుగా ఉంటే కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకోండి. నా పర్స్పెక్టివ్ ప్రకారం అయితే ఇప్పుడు కనుక మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే నెక్స్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రకారంగా మూవ్ ఆన్ అవ్వచ్చు. అప్పుడు లైక్ హైయర్ స్టడీస్ చేసేటప్పుడు కానీ అప్పుడు స్పెషలైజేషన్ చేయొచ్చు. ఇక్కడ మీకు మెయిన్గా మన బీటెక్లో ఈ బ్రాంచెస్ తేటానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిఎస్సి సీట్లు పెంచాలి. కాబట్టి ఇంకా స్పెషలైజేషన్స్ ఈ నార్మల్గా అయితే ఎంటెక్లో ఎంఎస్లో అయితే ఉంటాయి, అక్కడ స్పెషలైజేషన్ తెచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి మీకు ఏదైనా ప్యాషనేట్గా ఉంటే ఆ స్పెషలైజేషన్ వైపు వెళ్ళండి. లేకపోతే మీరు ఇప్పుడు జనరల్ సిఎస్సి తీసుకొని నెక్స్ట్ తర్వాత అయినా మారచ్చు, మీకు కావాల్సిన స్పెషలైజేషన్ ఎంటెక్ ఆర్ ఎంఎస్ అలా చేయొచ్చు. అలాగే కట్ ఆఫ్స్ కూడా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే కొంచెం సిఎస్సికే ఉంది. ఇప్పుడు వేరియేషన్ అవుతుంది. కొన్ని కాలేజెస్లో అయితే సిఎస్సి కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లోనే కట్ ఆఫ్ తక్కువగా ఉంది. అలాగే మేనేజ్మెంట్ ఫీజులు కూడా సిఎస్సికి 2 lakhs ఉందనుకోండి డొనేషను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిషన్ లెర్నింగ్కి డేటా సైన్స్కి 1 lakh అలా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ప్రజెంట్ అయితే సిఎస్సికే ఇస్తున్నారు. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇవైతే లీడ్ చేస్తాయి. అలాగే బ్రాంచ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి చాలామంది నార్మల్గా ఫస్ట్ సిఎస్సి ఇస్తారు, సిఎస్ఎం అలా ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తారు. కౌన్సిలింగ్లో అయితే అది మీ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే పెట్టండి, అది మీ ఓన్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను సిఎస్ఎం బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ బ్రాంచ్ ఆర్ ఆ స్పెషలైజేషన్ వైపే వెళ్ళండి. చెప్పాను కదా ఆల్రెడీ, మీకు కనుక ఏదో ఒకటి చదువుదాం, ఏదో ముందు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి, తర్వాత చూద్దాం ఈ స్పెషలైజేషన్ తర్వాత చూసుకుందాం, లేకపోతే నేను హైయర్ స్టడీస్ చేస్తా అనుకున్నప్పుడు సపరేట్గా అప్పుడు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు సిఎస్సికి వెళ్ళిపోండి. నెక్స్ట్ మీరు హైయర్ స్టడీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వైపు అప్పుడు డిమాండ్ ఏదో ఉందో సెలెక్ట్ చేసుకొని అప్పుడు చేయొచ్చు. కాబట్టి మీ ఇది ఓన్ ఇంట్రెస్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే నా పర్స్పెక్టివ్లో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఐటీ. అలాగే బిజినెస్ సిస్టమ్స్ అయితే చెప్పడం మర్చిపోయాను. బిజినెస్ సిస్టమ్స్ అయితే ఇది టైఅప్ అయి ఉంటుంది లైక్ టీసీఎస్తో. అన్ని బ్రాంచెస్ కరికులం ఆర్ సిలబస్ కాలేజ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటే ఈ బిజినెస్ సిస్టమ్స్ వాళ్ళది టీసీఎస్ వాళ్ళు అయితే డిజైన్ చేశారు. మొత్తం టీసీఎస్ వాళ్ళే అసలు ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి మెయిన్ మోటో కూడా టీసీఎస్తో కొంచెం కొలాబ్ అయ్యి ఉంటుంది అంటారు. ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళకి ప్రయారిటీ ఇస్తారంటారు టీసీఎస్ వాళ్ళు అయితే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అసలు ఏ స్పెషలైజేషన్ వాళ్ళకి ఏ వర్క్ ఉంటుంది ఆర్ దేని మీద వర్క్ చేస్తారు అనే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.